చంద్రబాబు నాయుడు గారి హయాంలో కదా జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఏంటంటారు? చంద్రబాబు నాయుడు హయాంలో నువ్వు చేసావు, మరి జగన్ రెడ్డి హయాంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పింది? బీసీ రిజర్వేషన్ కోటా ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత తప్ప మాకు సంబంధం లేదు, వాళ్ళకు వాళ్ళు మదింపు చేసుకొని ఆయా వర్గాల వారిని బీసీలో పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, అది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కు అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా స్పష్టం చేసిన తర్వాత జగన్ రెడ్డిని ఈయన ఏ రోజైనా ప్రశ్నిస్తూ ఒక లేఖ రాశాడా? అయ్యా ఆనాడు చంద్రబాబు నాయుడు మా ఒత్తిడి మేరకు ఒక తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాడు. చట్టం నంబర్ LA బిల్ నెంబర్ 33/2019 అది కేంద్ర ప్రభుత్వం పెండింగ్ ఉంది, దాన్ని పునఃపరిశీలించి దాన్ని ఆమోదించి చేస్తే నేను మీ పార్టీలకు స్వచ్ఛందంగా చేరతాను, అన్కండిషన్గా చేరతానని చెప్పాడా? లేదు, ఈడబ్ల్యూఎస్ కోటా ఉంది, 5% రిజర్వేషన్ ఇచ్చారు ఓసీలో, దీన్ని మీరు పునరుద్ధరిస్తూ మీరు గతంలో వచ్చిన దాన్ని ఇచ్చిన దాన్ని మరి తీసేశారు కాబట్టి మరలా దాన్ని పునరుద్ధరించండి, అప్పుడు నేను మీకు అధికారంలోకి వస్తాను, మీ పార్టీలకు చేరతాను, మీరు ఏ పదవి ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తాను, నేను కూడా నా జాతి వ్యక్తులకు నేను చెప్పుకోవాలి కదా అని ఏమని అడిగాడా? అడిగితే ప్రపంచానికైతే చెప్పక్కర్లేదు కానీ కాపు జాతికి మధ్య చెప్పాలి, ప్రపంచానికి ఎవరికి చెప్పాల్సిన బాధ్యత లేదు, ఆయనకి అవసరం కూడా లేదు, కానీ కాపు జాతికి మధ్య చెప్పాల్సిన అవసరం బాధ్యత ఆయనకు. ఆయనకి ఉప ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారట రేపు అధికారం వస్తే, ఇది కూడా బాగా ట్రోల్ అవుతుంది. ఒక నారాయణ స్వామి ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నారు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నాడు, రేపు ఈయన అవుతాడు, ఒక చెంపరాజప్ప ఉన్నాడు, ఏంటి పెద్దాడా? సో ముద్రగడ గారు అన్నది మీరు అసలు పట్టించుకుంటే పరిస్థితి లేదు అంతేనా? ఏమాత్రం ఈ రోజు ఉన్న యువత పట్టించుకోవట్లేదు. ఆయన మీద చాలా మందికి చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి, చాలా అభ్యంతరాలు ఉన్నాయి, కొందరైతే కొద్దిగా హద్దులు దాటి కూడా మాట్లాడుతున్నారు, కానీ అంత హద్దులు దాటి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పెద్ద ఆయన తన జీవితంలో చివరాంకంలో తన కుటుంబంలోని పిల్లల కోసం పోసి ఏదో చేయాలనుకుంటున్నాడు, మరి వాళ్ళని నిలబెట్టాలనుకుంటున్నాడు, ఒక తప్పుటడుగు వేశాడు, వదిలేయండి ఆయన. సార్ ఏంటి మీకు ఇన్విటేషన్ వచ్చింది కదా, మరి వెళ్తున్నారా మీరు కూడా ఫుడ్ అది తీసుకుని? పొరపాటును కూడా జాతి ద్రోహులు వెళ్ళు, స్పష్టంగా చెప్తున్నాం, జాతి ద్రోహులు వెనకాల మేము వెళ్ళాం. నేను మీకు ఇంకో విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నాకు నచ్చిన విధానాల్లో, చంద్రబాబు నాయుడు అంటే మీ అందరికీ తెలుసు, బహిరంగంగా తెలుసు, చంద్రబాబు నాయుడు విధానాలని నేను దురుమాడినంత ఇదిగా ఈవెన్ వైసీపీలో కూడా ఎవరు దురుమాడరు, కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన ఒకే ఒక మంచి పని ఏంటో తెలుసా? నేను ఇప్పటికే మెచ్చుకునే మంచి పని, కాపులకి కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాడు. అది చాలా ఉత్తమమైన మార్గం. సంవత్సరానికి 1000 కోట్లు అని చెప్పి 5 సంవత్సరాలకు 5,000 కోట్లు అన్నాడు. తర్వాత విదేశీ విద్యా అవకాశాలు కూడా ఇది మనం కాపు దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముద్రగడ గారి అంశానికన్నా కూడా ఎందుకు అని చెప్తున్నానంటే, అసలు ఈ జాతిలో 75 నుంచి 80% మంది ప్రజలు కాపు యువత జాతిలో వ్యవసాయాన్ని నమ్ముకోనో లేకపోతే పేదరికంలో ఉన్నారు తప్పితే ఆర్థికంగా స్థితిమంతులు కాదు. వారి పిల్లల్ని కనీసం డిగ్రీ వరకు చదివించేంత ఆర్థిక స్తోమత కూడా లేని వాళ్ళు చాలా ఎక్కువ మంది, అత్యధిక శాతం జనాభా ఉన్నారు. వీళ్ళు అభివృద్ధి చెందాలంటే అయితే ఈ పిల్లల్లో తెలివితేటలు లేక కాదు, ఆర్థిక స్తోమత లేక చదువుకోలేకపోతున్నారు. తెలివితేటలు మిగతా అందరితో కూడా సమానంగా ఉన్నాయి సార్. కాపు ఏమన్నా సార్ అన్ని వర్గాల్లోనే అది ఉన్నదండి, ఒక కాపులోనే కాదు సార్, ఉన్నత విద్యలు చదువుకోవాలి అన్ని వర్గాల్లోనే ఉన్నారు. లేదు, కాపు కార్పొరేషన్ ద్వారా జరుగుతున్న మేలు గురించి నేను చెప్తాను. ఓకే సార్, వచ్చిందో కాదు, ఒక్క విషయం ఒక 2 నిమిషాలు కేటాయింది, ఇది తెలియాలి జనాలందరికీ. ఎప్పుడైతే అది వచ్చిందో చాలా మంది యువత చదువుకోవటమే కాకుండా విదేశీ విద్యకు కూడా వెళ్ళటం, తర్వాత వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు, చదువుకున్న ఉపాధి అవకాశాలు కూడా దీని ద్వారా మెరుగుపడి, అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుకున్న రీతిలో స్పందించాల. 5 సంవత్సరాలు 5,000 కోట్లు బదులు దగ్గర 1,400 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేసిందని జగన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ విడుదల చేశాడు. నేను వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి 2,000 కోట్లు చొప్పున 10,000 కోట్లు ఇస్తానని కాపు కార్పొరేషన్ ద్వారా మాత్రం ఇస్తానని చెప్పాడు, కానీ కాపులకి విదేశీ విద్య తీసేశాడు. అతను ఇచ్చింది ఎంతో తెలుసా? 3 సంవత్సరాల్లో ప్రతి ఏ సంవత్సరం కూడా సార్ విదేశీ విద్య ఉంది అని చెప్తున్నారు. ఈ మధ్య మళ్ళీ పునరుద్ధరించినట్టారు. ఎస్సీ ఎస్టీలకి కాపులకు కాదు,
అది కూడా ఏది అంబేద్కర్ విదేశీ విద్యను తీసేసి జగనన్న విదేశీ విద్యను పెట్టారు. సరే, ఓకే. ఈసారి యుద్ధం మొదలైంది కాదు సార్, యుద్ధం మొదలైంది. చూద్దాం మరి ఎవరు మంచో ఎవరు చెడ్డో ఏంటి అన్నది. ముద్రగడ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు స్ట్రైట్గా శాంతిప్రసాద్ గారు? ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఆయన ఇష్టం అండి. కానీ కాపు జాతితో కాపు యువతతో ఆటలాడుకొని ఈ రోజు నువ్వు అన్కండిషనల్ గా జగన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నట్టు. జగన్ రెడ్డి చేతిలో ఈ రోజుకి పవర్ ఉంది. కాపులు బీసీల్లో చేర్చాలన్నా ఓసీల్లో ఉంచాలన్నా ఈ రోజుకి ఆయన చేతిలో అధికారం ఉంది. కానీ అధికారాన్ని వాడట్లా. నీ ఊరికి వచ్చే ముందే అతను అసలు కాపులు రిజర్వేషన్ ఇవ్వనన్నాడు. అది నా చేతిలో లేదన్నాడు. కానీ ఆయన చేతిలో ఉంది కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత నువ్వు మరి ఎందుకు కోసం పోరాటం చేశావు అంటే చంద్రబాబు నాయుడు దించడం కోసమే పోరాటం చేస్తే జగన్ రెడ్డి ఎక్కించడం కోసమే నువ్వు చేసావా? నువ్వు గతంలో కూడా నీకు ముఖ్యమంత్రి అవకాశం వస్తే నాకొద్దు రాజశేఖర రెడ్డి కావాలని నువ్వు ఎందుకు పోరాడావు, ఎందుకు అడిగావు? ఈ రోజు జగన్ రెడ్డి కోసం ఎందుకు చేస్తున్నావు? స్పష్టంగా చెప్పాలంటే రెడ్లకు మాత్రం ఎందుకు ఊడిగం చేస్తున్నావు? ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అంటే నీకు అంత ప్రేమ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి అంటే అంత ప్రేమ ఎందుకు? రాజశేఖర రెడ్డి అంటే అంత ప్రేమ ఎందుకు? నీ జాతి అంటే నీకు ప్రేమ లేదా? రంగా అభిమానులు అంటే నీకు ప్రేమ లేదా? చిరంజీవి అంటే నీకు ప్రేమ లేదా? పవన్ కళ్యాణ్ గారు అంటే నీకు ప్రేమ లేదా? మరి నువ్వు ఎవరిని ఉద్ధరించడానికి నువ్వు జాతి కోసం కంకణం కట్టుకున్న జాతి నాయకుడు నువ్వు? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ వైసీపీలో ఉన్న వెధవ కాపు నాయకులు అందరూ ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ కాపులు నమ్మేశాడు చంద్రబాబు నాయుడు గారి. నేను ఇప్పుడు ఆ వెధవ కాపు నాయకులు అడుగుతున్నా, మరి ముద్రగడ గారు రెడ్డి పాదాల దగ్గర కాపు జాతిని పెట్టాడా? పెట్టబోతున్నాడా? రేపు 14వ తారీఖు యాత్ర ద్వారా పెట్టాలని అనుకుంటున్నాడా? రైట్. శాంతిప్రసాద్ గారు, చూద్దాం మరి ఏం జరుగుతుందో, ఆయన ప్రభావం ఎంతవరకు ఉంటుందో ఈ సామాజిక వర్గం మీద, రేపు ఓట్ బ్యాంక్ మీద. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శాంతిప్రసాద్ గారు. ఇది శాంతిప్రసాద్ గారితో